అందరూ ఎదురు చూస్తున్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా కావా? మా గ్రామంలో బీసీ సర్పంచ్ ఉంటాడా, లేకపోతే ఎవరు ఉంటారు? బీసీ ఎంపీటీసీ ఉంటాడా, ఎస్సీ ఉంటాడా, ఎస్టీ ఉంటాడా, ఓసీ ఉంటుందా, జనరల్కి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అన్నది ఎదురు చూస్తున్నారు. పోటీ చేయాలి అనుకున్న వాళ్ళు చాలామంది కూడా రిజర్వేషన్ వస్తే బాగుంటుండే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో మహిళా రిజర్వేషన్ కూడా ఉంటుంది, లోకల్ బాడీ స్థానిక సంస్థలు కాబట్టి. సో అయితే ఇప్పుడు లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ కల్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. విద్యా ఉద్యోగాల్లో ఒక బిల్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్కి సంబంధించి ఒక బిల్లు. ఇది గవర్నర్కి పంపింది, గవర్నర్ రాష్ట్రపతికి పంపినారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. కేంద్రం ఏమంటుంది, మేము జనగణనతో పాటు కులగణన చేస్తాం అని వాళ్ళు ఆ బిల్లుని ఏమీ చేయట్లేదు. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఏమో ఫైట్ చేసే ఆలోచన ఉన్నట్టు కూడా వీళ్ళు కనబడతలేదు. ఎందుకంటే ఆల్ పార్టీని తీసుకుపోతామన్నారు, తీసుకుపోలే. ఢిల్లీకి వెళ్ళి అక్కడ అడిగింది లేదు, ఒక ధర్నా చేసింది కూడా ఏం లేదు. అందుకే జనం అడుగుతున్నారు, ముఖ్యంగా బీసీలు అడుగుతున్నారు, ఏమైంది ఈ 42% రిజర్వేషన్, ఎందుకు మీరు కొట్లాడతలేరు, ఎందుకు బిల్లు తీసుకొచ్చి సైలెంట్గా ఉన్నారని కేంద్రాన్ని అడుగుతున్నారు. మీ దగ్గర రాష్ట్రపతి దగ్గర వచ్చిన బిల్లు పెండింగ్లో ఉంది, పార్లమెంట్ సమావేశపరిచి ఎందుకు ఆమోదింప చేయట్లేదని. ఇవన్నింటికీ అడ్డంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. 50% రిజర్వేషన్లు మించకూడదు అని. మరి ఆ క్యాప్ తీసేసేలాగా కేంద్రం తీసుకుంటున్న చర్యలేంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడేంది, ఇటువైపు నుంచి అపోజిషన్ పార్టీలు అడుగుతున్న విధానం ఏంది? ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా బేసిక్గా. సో ఏదేమైనా ఇది గనక అమలు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది అని భావించిన కాంగ్రెస్, దట్టు ఇందులో ఇక్కడున్న లోకల్ నాయకత్వానికి ఇష్టం లేకపోవచ్చు, కానీ రాహుల్ గాంధీ తెలంగాణను ఒక మోడల్గా చూపించి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తున్నట్టయితే కనబడుతున్నది ఆయన స్టేట్మెంట్స్ ఆధారంగా. అంటే ఇక్కడ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే మనకు దేశవ్యాప్తంగా లాభం జరుగుతుంది అని. దాంట్లో వాళ్ళ నుంచి ప్రెజరు, వాళ్ళు చెప్పినట్టు వినక తప్పని పరిస్థితి వీళ్ళకి. దీంతో ఈ 42% రిజర్వేషన్ మీద ఒక జీవో తీసుకురావాలన్న ప్లాన్ చేస్తున్నదట రాష్ట్ర ప్రభుత్వం. మంచి పరిస్థితే ఇది. సరే, ఒకవేళ జీవో తెచ్చిన తర్వాత ఎవరైనా కోర్టుకు పోతే కొట్టేరా తర్వాత విషయం. ఫస్ట్ అయితే ఒక అడుగు అయితే ముందుకేయాలి కదా. సో ఆ అడుగు ముందుకేసే క్రమంలో బీసీ రిజర్వేషన్లకు జీవో, స్థానిక ఎన్నికల్లో 42% కల్పించేలా సవరణ, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం 10వ తేదీన మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. ఆ పైన సవరణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ. రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది ఇక వారం రోజులే. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో దీని మీద విచారణ జరిగింది. రిజర్వేషన్స్ నెల రోజుల్లోగా డిసైడ్ చేయండి, ఇంకొక నెల రోజుల్లోగా ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని. ఐ థింక్ నేను అనుకోవడం ఎప్పుడు సెప్టెంబరా ఏదో డేట్ చెప్పింది కదా, 31 మీరు ఎలక్షన్ కంప్లీట్ చేసేయాలని చెప్పింది. సో సమయం లేదుగా, ఇంకొక వారం రోజులైతే రిజర్వేషన్స్ ఖరారు అయిపోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అమల్లో ఉన్న ఉత్తర్వులు సవరించి వాటిని 42% పెంచుతూ కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% దాటని విధంగా అమల్లో ఉన్నాయి. ఇది సుప్రీంకోర్టు పెట్టిన క్యాప్. 50 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోను, మిగతా రిజర్వేషన్లు మాత్రమే వాడుకోవాలా. 50% అన్ని కలిపి 50% మించడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ 42% అమలు చేస్తే, జీవో ఇస్తే మొత్తం రిజర్వేషన్స్ 62% దాటే అవకాశం ఉంది. మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే సిచ్యువేషన్ ఏంటి? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లు పోను, మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించేలా గత ఉత్తర్వులు ఉన్నాయి. అయితే తాము బీసీల సామాజిక ఆర్థిక సమాచారాన్నంతా సేకరించామని, కుల సర్వే నిర్వహించామని, తమ వద్ద ఉన్న సమాచారం ఎంపెరికల్ డేటా అంటారు దీన్ని, దాని ఆధారంగా రిజర్వేషన్లను 42% పెంచుతున్నామని పేర్కొంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసుకోవచ్చని న్యాయ నిపుణులు సూచించినట్టుగా తెలిసింది. దీంతో ప్రభుత్వం ఈ దిశగానే ముందుకెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. కుల సర్వే, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు, దాని నివేదికలోని అంశాలు ప్రస్తావిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయాలని సర్కారు భావిస్తున్నది. దీనిపైన ఈ నెల 10వ తేదీన జరగబోతున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభిస్తే సవరణ ఉత్తర్వులకు అవసరమైన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఎవరైనా న్యాయస్థానానికి వెళితే అక్కడ నిలబడుతుందా లేదా అన్న చర్చ కూడా ప్రభుత్వంలో ఉన్నది. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే అప్పుడు పార్టీ పరంగానైనా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి అని భావిస్తున్నది.
మరి ఇప్పుడు జీవో తీసుకొచ్చి మళ్ళీ మీరే ఎవరన్నా ఒకరు కోర్టుకు పోయి దాన్ని రద్దు చేయించే ప్రయత్నం చేస్తారా? ఇట్లా కూడా జరుగుతుంది. కుట్ర అన్ని వైపుల నుంచి ఉంటుంది. ఎందుకంటే మీకు చిత్తశుద్ధి ఉంటే అది జరగదు, చిత్తశుద్ధి లేకపోతే అది జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. మరి కోర్టు ఏం కోర్టుకు వెళ్ళరని ఎవరైనా అనడానికి లేదు. గతంలో ఇట్లనే జీవో ఇస్తే ఎవరో స్వప్నారెడ్డి ఎవరో ఒక ఆమె పోయి కోర్టులో పిటిషన్ వేసింది. అట్లాంటి వాళ్ళు కాసుకొని కూర్చొని చూస్తూ ఉన్నారు ఏం చేయాలని. అయితే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపైన ప్రభుత్వం 30 రోజుల్లో తన బాధ్యతలు నెరవేర్చాలని హైకోర్టు జూన్ 23వ తేదీన ఆదేశించింది. అందులో ఇప్పటికే 15 రోజులు అంటే సగం సమయం అయిపోయింది. రిజర్వేషన్లు ఎంత శాతం అనేది ప్రభుత్వం తేల్చితేనే ఎన్నికలకు సంబంధించి తదుపరి ప్రక్రియ చేపట్టడానికి వీలవుతుంది. ఏ వర్గాలకు ఎంత శాతం రిజర్వేషన్లు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తే దాని ప్రకారం పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఎవరెవరికి ఏ స్థానాలు రిజర్వ్ చేయాలనేది నిర్ణయిస్తుంది. ఇందుకు గాను పంచాయతీరాజ్ శాఖకు వారం రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియనంతా నెల రోజుల్లో పూర్తి చేసి ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉన్నది. అయితే ఇప్పటికే హైకోర్టు ఆదేశాలిచ్చి 2 వారాలు కావడం, మరోవైపు పంచాయతీరాజ్ శాఖకు వారం రోజుల సమయం కావాల్సి ఉండడాన్ని పరిగణలోకి తీసుకుంటే రిజర్వేషన్ల శాతాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారం గడువు మాత్రమే ఉన్నది. ఇది ఒక సంకటమైన సమయం ఇది బీసీలకు ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళ గ్రామాలను పాలించే వాళ్ళు ఆ సర్పంచ్లు, ఆ ఎంపీటీసీలు, ఆ జెడ్పీటీసీలు మండల స్థాయిలో అయితే, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరూ మున్సిపల్ లెవెల్లో. సో గ్రామ పరిపాలన మొత్తం వీళ్ళ చేతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది మిస్ అయితే 5 ఏళ్ళు మళ్ళీ మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. మరి ఇది ఎంతవరకు దాకా పోతుంది ఏందన్నది చూడాలి.